వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తుందన్న విషయం ప్రపంచానికే తెలుసు. మరి రాష్ట్ర ప్రజలందరికీ ఈరోజు సూపర్ 6 పథకాలు కావచ్చు, ఉపాధి కావచ్చు, సంక్షేమ పథకాలతో పాటు సంపద సృష్టించి రాష్ట్రానికి ఈరోజు ఉపాధి కల్పిస్తూ సంక్షేమ పథకాలను అందజేస్తూ అభివృద్ధి ధ్యేయంగా మనం పనిచేస్తున్నాం. మరి ఏదైతే సూపర్ 6 భాగాల్లో ఒక్కొక్కటిగా అన్నీ నెరవేర్చుకుంటూ వచ్చాం. ప్రజలు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ముఖ్యంగా మహిళా పక్షపాతి ప్రభుత్వం అనేది చెప్పాలి. మరి ఎన్డీఏ ప్రభుత్వం మీకు తెలియజేస్తూ, ఎందుకంటే గతంలో కూడా అనేక సంక్షేమ పథకాలు మహిళా సాధికారత కోరుకున్న ప్రభుత్వం గతంలో తెలుగుదేశం ప్రభుత్వం, మళ్ళీ కూటమి ప్రభుత్వం రాగానే మహిళలను, యువతను, మరి రైతన్నులను అక్కను చేర్చుకున్న ప్రభుత్వం. ఒక పక్క అన్నదాత సుఖీభావ ఇచ్చాం, సూపర్ 6 భాగంగా తల్లి వందనం అందజేశాం, దీపం 2 కింద సిలిండర్లు అందజేశాం, మరి అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశాం, మెగా డిఎస్సి అందజేశాం. అదేవిధంగా మరి ఈరోజు స్త్రీశక్తి కింద మన ఆగస్టు 15న స్త్రీశక్తి కార్యక్రమాన్ని కూడా మొదలుపెట్టాం. మరి మహిళలు, యువత, రైతన్నులు అందరూ హ్యాపీగా ఉన్నారు. పరిశ్రమలు వస్తున్నాయి. మరి ఈరోజు మా నియోజకవర్గం కూడా రాష్ట్రం ఏ విధంగా అయితే అభివృద్ధిలో పరుగులు పెడుతుందో, మరి సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం కూడా అభివృద్ధిలో పరుగులు పెడుతుందన్న విషయాన్ని కూడా పనిచేస్తున్నాం. గత 5 ఏళ్లుగా వాళ్ళ పరిచయనివి ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈ గత 14 నెలల్లోనే ఒక పక్క రోడ్లు వేస్తున్నాం, ఓవర్ ట్యాంకులు కడుతున్నాం, స్కూల్స్ డెవలప్ చేస్తున్నాం. అంతేకాకుండా మరి ఆర్ఎంబీ రోడ్ పాట్ హోల్స్ పూర్తి చేశాం, ఆగిపోయిన హాస్టల్స్ అన్ని రెనోవేషన్ చేసాం, అదేవిధంగా కొత్త భవనం కూడా ఏర్పాటు చేసాం, కొత్త స్కూల్ కూడా తీసుకొచ్చాం. మరి నల్లూరు కావచ్చు, మరి రొద్ద మండలంలో నల్లూరు బ్రిడ్జ్ కావచ్చు, అదేవిధంగా రొద్దం కొట్టాలు కావచ్చు, అదేవిధంగా ఈరోజు రొప్పాలలో కూడా పిఎస్సి సెంటర్ కూడా 2 కోట్ల రూపాయలతో ఈరోజు భూమి పూజ కార్యక్రమం కూడా చేశామనే విషయాన్ని తెలియజేస్తూ, అంకిత భావంతో ఈరోజు రాష్ట్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం కష్టపడుతున్నారు. మరి వైసీపీ నాయకులకు ఈ అతి తక్కువ కాలంలోనే ఒక పక్క రాజధాని, ఒక పోలవరం, ఒక పక్క సూపర్ 6, మరి ఆర్ఎంబీ రోడ్స్ కావచ్చు, ఎన్ఆర్జీఎస్ రోడ్స్ కావచ్చు, అన్నా క్యాంటీన్ కావచ్చు, అన్ని సెక్టార్స్లోనూ ఈరోజు రాష్ట్రం అభివృద్ధి జరుగుతూ ఉందనే విషయం ప్రజలందరికీ తెలుసు. కానీ వైసీపీ వారికి మాత్రం భయం పుట్టుకొని మేము చేయలేని పనులు వాళ్ళు అతి తక్కువ కాలంలోనే పూర్తి చేస్తున్నారు, ఏదో విధంగా డైవర్షన్ చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ ఏ విధంగా అయితే బురద జల్లుతుందో మనం అందరం చూసాం. మరి మేము ప్రజలకు అంకిత భావంతో ఉన్నాం. ప్రజలకు ఏ నమ్మకంతో అయితే మా అధికారాన్ని ఇచ్చారో ఆ నమ్మకాన్ని మేము నిలబెట్టుకుని అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం. మరి పెన్షన్ల విషయంలో కూడా ప్రభుత్వంపై బురద జల్లుతున్నారు. అర్హులందరికీ పెన్షన్ మొదలు పెట్టిందే అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఈరోజు పెన్షన్ 200 ఉన్న పెన్షన్ని 1000 రూపాయలు చేసింది చంద్రబాబు నాయుడు గారు. మరి 1000 రూపాయలు ఉన్న పెన్షన్ని 2000 చేసింది చంద్రబాబు నాయుడు గారు. మరి 2000 పెన్షన్ని 3000 చేయడానికి జగన్ రెడ్డి, రంగుల రెడ్డికి 5 సంవత్సరాలు పడింది. పెన్షన్ల గురించి మాట్లాడే అర్హతే జగన్మోహన్ రెడ్డి గారికి, వైసీపీకి లేదన్న విషయాన్ని తెలియజేస్తున్నాం. మరి వికలాంగులను గాలికి వదిలేశారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. 3000 ఆ రోజు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు 3000 ఇస్తే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ చేయలేదు. 3000 ఉన్న పెన్షన్ మేము 6000 చేశాం. ఈరోజు వాళ్ళ పెన్షన్ల గురించి మాట్లాడే అర్హతే లేదన్న విషయం మరొక్కసారి మీకు తెలియజేస్తూ, ఎవరైతే అర్హులు ఉన్నారో వారి ప్రతి ఒక్కరికి పెన్షన్ అందుతుందన్న విషయాన్ని కూడా మేము తెలియజేస్తూ, మరి మళ్ళీ రీఇన్స్పెక్షన్ చేసి ఖచ్చితంగా అర్హులందరికీ పెన్షన్ అందజేస్తామన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.